రాబోయేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం మనకు. సో మరి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది జాతకాలు? పేరు వింటేనే కొంచెం భయంగా ఉంది. క్రోధినామ సంవత్సరం రిజల్ట్ కూడా భయంకరంగానే ఉంటుంది. అవునా? రిజల్ట్ కూడా చాలా క్రోధంగా, అంటే క్రోధం అంటే మనకు తెలిసిందే కదా, కోపంగా. సో 2024 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరము. ఓకే. సో ఈ సంవత్సరానికి అధిపతి అంటే రాజు కుజుడు. కుజుడు అంటేనే కాంట్రవర్షియల్ క్యాండిడేట్. మంత్రి శని. ఇద్దరు టగ్ ఆఫర్ క్యాండిడేట్లే. 2 నీచగ్రహాలు, పాపగ్రహాలు ఈ సంవత్సరం ఆధిపత్యం పొంది ఉన్నాయి. రెండవది మొత్తం 30 ఆధిపత్యాలలో ఇంచుమించు 18 ఆధిపత్యాలు నీచగ్రహాలకు, పాపగ్రహాలకు వచ్చింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం చుక్కలే. సో ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర పరిపాలన అనేటువంటిది ఒడిదొడుకులుగా ఉంటుంది. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు అప్పులతో మునుగును. సంక్షేమ పథకాలు విరివిగా పోటాపోటీగా అమలు జరుగును. సంఘములో అంటే సమాజములో నూతన రోగములు ప్రబలి మరొకసారి ప్రపంచమును హడలగొట్టును. అండర్లైన్. కానీ మన దేశమునకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆ ఒక్క విషయంలో మనం బయటపడ్డాం. పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. పాల ధర పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యము వలన పంటలు నష్టపోవుట రైతులకు ఈ సంవత్సరము అనుకూలము కాదు. రైతులకు 2వ పంట అనుకూలించును. రేగడి ఇసుక నేలలు బాగా పండును. ప్రత్తి, మిర్చి, పసుపు, కంద, ఉల్లి, తృణధాన్యములు, రాగులు, ధనియాలు పంటలు బాగా పండును. మంచి ధర వచ్చును. ఈ సంవత్సరము రాజులు నిరంతరము కలహింతురు. అంటే రాజుల మధ్యన యుద్ధాలు ఉండే అవకాశం, అంటే కాంట్రవర్సీస్ ఉండే అవకాశం ఉంది. అంటే పాలకుల మధ్యన విరోధాలు ఏర్పడును. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము గత 100 సంవత్సరాల నుండి తీసుకుంటే విడాకుల సంఖ్య, విడిపోయే భార్యాభర్తల సంఖ్య చాలా తీవ్రముగా ఉండును. అలాగే ఈ సంవత్సరము పాము కాటు వలన మరణించే వారి సంఖ్య చాలా హెచ్చు. ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు చాలా అధికము. అలాగే ఈ సంవత్సరము అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరము ముఖ్యంగా రాజులకు అంటే పెద్ద పెద్ద పాలకులకు అంటే ముఖ్యమంత్రులకు మరియు మాజీ ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాల్సింది. రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నాను నేను. రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రులకు అలాగే మాజీ ముఖ్యమంత్రులకు ప్రాణగండంలో మరియు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు లేవు, నేను ఓవరాల్గా చెప్తున్నా. అలాగే ఒక ముఖ్యమంత్రి మరియు ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. కేంద్రంలో పాలించే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా అని ప్రతిపక్షము అంత గొప్పగా ఏమీ లేదు. ఇది విచిత్రమైన విషయం. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో సుమారు 1-2 రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పు లేదా ప్రభుత్వం పడిపోవడా లేదా ముఖ్యమంత్రి మార్పు అనేది ఖచ్చితంగా గోచరిస్తుంది. అందులో తెలంగాణ ఒకటి. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. తెలంగాణలో పాలన బాగుంటుంది కానీ ముఖ్యమంత్రి పదవిలో అడ్డంకులు గోచరిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వాడకం వల్ల యువత మత్తులో జోగుతుంది. తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి చాలామంది మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ వ్యాపారస్తులు జైలుకు వెళ్లే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోకు సంబంధించిన ఆరోగ్య విషయం సంచలనంగా మారుతుంది. బాలీవుడ్ హీరోయిన్కు సంబంధించిన వ్యక్తిగతమైన విషయము ప్రముఖంగా ప్రచారంలోకి వస్తుంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నాయకుడి కొడుకు అయినటువంటి యువ నాయకుడి వ్యక్తిగత జీవితం మీడియాకెక్కడం వల్ల సంచలనం నమోదవుతుంది. దాన్ని తెలుగు అని కాకుండా తెలంగాణ అనుకుందాం, ఇంకా క్లారిటీ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నాయకుడి కొడుకు అయినటువంటి యువ నాయకుడి వ్యక్తిగతమైన జీవితం మీడియాకెక్కడం వల్ల సంచలనం నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ స్థాయి అధికారులు మరియు చాలామంది బ్యూరోక్రాట్లు
కేసులకు గురయ్యే అవకాశం లేదా జైలు పాలయ్యే యోగాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంట్లో ఓఎస్డీలు అవ్వచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మినిస్ట్రీ దగ్గర సెక్రటరీలు అవ్వచ్చు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ స్థాయి అధికారులు మరియు చాలామంది బ్యూరోక్రాట్లు ఎవరైనా రావచ్చు. అవును, కేసులకు గురయ్యే అవకాశం లేదా జైలుకు పాలయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అంటారు వీటిని. ఇక నెక్స్ట్ మనకు 12 రాసులు, మేషరాశి నుండి 12 రాసులు చూసుకున్నాం. సో మేషాది ద్వాదశ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 3. ఈ సంవత్సరం గురువు బలంగా ఉండడం చేత మరియు శని రాహుకేతువులు బలంగా ఉండడం వల్ల ప్రతి ప్రయత్నము సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా ఉత్సాహం ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది, ఇల్లు ఆస్తి మొదలగునవి కొనగలుగుతారు, సమయ పాలనపై దృష్టి పెడతారు, రుణ బాధల నుండి విముక్తి పొందుతారు, విద్యార్థులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి, విదేశీ ప్రయాణానికి ప్రయత్నించి సక్సెస్ అవుతారు, అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నంలో సఫలం కాగలవు, వ్యవసాయదారులకు 2వ పంట యందు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మేషరాశి వారికి. నెక్స్ట్ వృషభ రాశి జాతకాన్ని కనుక తీసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యత 7, అవమానం 3. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే జాతకులకు కనుక తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా బదిలీలు కనిపిస్తున్నవి, మీరు ఊహించని వాటికి వ్యతిరేకమైన దిశగా బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే విశాఖపట్నం అనుకున్నానికి విజయవాడ అయ్యే అవకాశం ఉంది. అధికారులకు, రాజకీయ నాయకులకు ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది, విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది, వ్యవసాయదారులకు, కార్మికులకు మధ్యస్థంగా ఉంటుంది, అవివాహితులకు, నిరుద్యోగులకు ఓపికతో ముందుకు సాగాలి. భూమి మరియు గృహ సంబంధమైన కొనుగోలుకై నవంబర్ వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. నెక్స్ట్ మిథున రాశి ఫలితాలు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం మృగశిర మిథున రాశి వారికి ఆదాయం 5, అలాగే వ్యయం 4, రాజపూజ్యత 3, అవమానం 6. గురువు, రాహువు, శని గోచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. జూలై నుండి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కార్య ఆటంకములు, కుటుంబంలో చికాకులు, కోర్టు వ్యవహారంలో, క్రయ విక్రయ వ్యవహారంలో వాయిదా పడును, రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నది కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉంది. వ్యాపారులు అత్యాశకు వెళ్లడం వల్ల చాలా సమస్యలను తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరము 25 ఏప్రిల్ తర్వాత వీళ్లకు మే 1 నుండి గురువు నీచంలోకి వెళ్తున్నాడు. ఓకే, మిథున రాశి వాళ్లకు. సో మిథునంలో గురువు ఎఫెక్టివ్ కనిపిస్తుంది తప్ప రాహు ఉచ్చ. రాహు వల్ల అనుకూలంగా ఉంటుంది, గురువు వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తాం. సో మిథున రాశి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం. సో రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే గురువు బలం అనేటువంటిది పెరుగుతుంది. సో అది రెమెడీ. టీ షర్ట్ కానీ షర్ట్ కానీ ఎల్లో కలర్ మనం జగన్కి వేయలేము సార్. సో నెక్స్ట్ కర్కాటక రాశి ఫలితము పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరియు సముచిత స్థానం లభిస్తుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు, అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. వీరికి ఆదాయం మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మే నెల నుండి గురువు వల్ల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. గడిచిన చాలా సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుట వలన ఉద్యోగం లభించుట మొదలైన అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయము మరియు ముందంజ వేస్తారు. అవివాహితులకు వివాహ సూచనలు మరియు వివాహం అయిన వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దయాగుణంతో, ఉపకార స్వభావంతో ముందుకు వెళ్తారు. అష్టమ శని వేళ మాత్రం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.
సో అనేక రకాల మార్గాలుగా అవకాశాలు వెతుక్కుంటూ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. మీలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. మీరు ఇతరులకు సహాయపడేలా పరిస్థితులు కనిపిస్తాయి. రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. వీరికి చిన్న చిన్న శారీరక మానసికమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది కర్కాటక రాశి వారికి సంబంధించి. సో నెక్స్ట్ సింహరాశి. సింహరాశి కర్కాటక రాశిలో నేతలు ఎవరు లేరు కదా. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టరు, తెలంగాణ ఎక్స్ మినిస్టర్ ఇద్దరు అదే రాశి. ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ సీఎంలు, ఎక్స్ సీఎంలు కేసీఆర్ గారిది, కేసీఆర్, చంద్రబాబు. ఓకే. సో వాళ్ళకైతే కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు. కానీ ఇది గోచారంలో అష్టమశని ఉంది కదా. గోచారంలో అష్టమశని ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన చిన్న హింట్ లాస్ట్కి ఇచ్చినాం కదా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అని, అదే మేజర్ అవుతుంది. సింహరాశి ఫలితాలు: మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సో ఇది ఖర్చు విపరీతంగా ఉంది సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అంటే ₹2 వస్తే ₹14 ఖర్చు. ఇంకా మాట్లాడుకోవటాలు లేవు, ఇంకేం లేవు. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకారాలు చవి చూడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు మార్పు కనిపిస్తుంది. గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంట్లో దొంగలు పడడం వలన విశేషమైన వస్తువులు, విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. ఓకే. సో అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు, రైసు మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన సమయం క్రమేపీ పెరుగుతుంది. నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు. భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే వంశం ద్వారా సంక్రమించే ఆస్తి విషయంలో గొడవలు మరియు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా కొద్దిగా ఆలస్యంగా ఫలితాలను ఇస్తాయి. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించడం వల్ల సాధ్యమైనంత వరకు లాభాలను పొందుతారు. అలాగే చికాకులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి క్షోభ ఉంటుంది. లైంగికపరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. విదేశీ యానం గోచరిస్తోంది. మఖా నక్షత్రం వారికి యాంగ్జైటీ ఉంటుంది. సంతాన వృద్ధి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వివాహ యోగం విషయంలో ఆలస్యం గోచరిస్తూ ఉంది. ఉత్తర నక్షత్రం వారికి 1వ పాదం వారికి మాత్రం సర్వత్రా జయం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వారికి మాత్రం విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమకి, సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి మాత్రం అనుకూలంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కన్యారాశి ఫలితములు: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 2. అన్ని రంగాలలో ఉండే వారికి సమాజంలో గౌరవం లభిస్తోంది. ధన అభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది. అలాగే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి, స్వయం వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయానం, అలాగే కలిసిన వారితో సంప్రదింపులు, భార్య తరపు వారి నుండి సహాయం, కోర్టు వ్యవహారాల్లో జయం, వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాలలో విజయం, ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్లు పొందవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వివాహానికి ఇదే మంచి సమయం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త ఆలోచనలు, విశాల దృక్పథం, సృజనాత్మక వంటి విషయాలు ప్రభావితం చేస్తాయి. అన్నింటా విజయం. మీ పిల్లల చదువుల విషయంలో చక్కని తోడ్పాటు ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రత్యర్థులతో పోటీపడి మరీ ముందుకు సాగుతారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సంచలనం మాత్రం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ఒక పెను సంచలనం అనేటువంటిది కన్యారాశి జాతకంలో కనిపిస్తూ ఉంది. అది మీడియాకి ఎక్కడం అవ్వచ్చు, పోలీస్ కేసు అవ్వచ్చు, ఏదో ఒక సంచలనం, పెను సంచలనం జరుగుతుంది కన్యారాశి వారికి. నెక్స్ట్ తులారాశి ఫలితంలో: చిత్తా 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి అడ్డంకులు, అప్పులు అనేటువంటిది అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. అలాగే విపత్తులు కూడా ఉంటాయి ఈ సంవత్సరము. ఆరోగ్యపరమైన లోపాల వలన ఇబ్బంది. పనిచేసే చోట తోటి వారితో మీ ప్రవర్తన వివాదాలకు దారితీస్తుంది. గతంలో తీసుకున్న అప్పులను తీర్చకపోవడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతి మరియు ధనం
ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తోంది. మీకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అష్టమ గురువు వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయంలో మరీ ముఖ్యంగా ఉద్యోగం విషయంలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం పొందడానికి అనుకూలమైన సమయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ధన వ్యయం, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ అనేటువంటిది అక్టోబర్ వరకు ఉంది. అక్టోబర్ తర్వాత 3 నెలలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా కానీ అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్కు ముందు మాత్రం ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం రావడం కానీ ప్రమోషన్లు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సో నెక్స్ట్ వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఉద్యోగ విజయాలను ఇస్తుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా సాగుతాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో, ఉద్యోగాలలో ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు, సైంటిస్టులకు, న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరిగే అవకాశం ఉంది. దేవాలయాలను సందర్శిస్తారు. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం. నెక్స్ట్ ధనుస్సు రాశి ఫలితాలు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం కార్యముల జయము, అలాగే సమస్యలు తీరి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఏర్పడతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో పనిచేసే వారికి గుర్తింపు వచ్చి వారిని విదేశాలకు పంపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంగా చెలామణి అవుతారు. అందరికీ ఆశించిన పనులు పూర్తవుతాయి. పేరు ప్రతిష్టలతో ముందంజ వేస్తారు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలతో బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉండదు. సహ ఉద్యోగస్తులతో మర్యాదగా ఉండడం మంచిది. మకర రాశి. నెక్స్ట్ మకరం. ధనుస్సు అయింది కదా, మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి లాభాలు ఉంటాయి. గృహంలో శుభ సందర్భం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యా చదువులకై ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వారికి వివాహ గడియలు శుభయోగం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంవత్సర సంతానం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో, నూతన వ్యాపారాల విషయంలో, భూమి, గృహము కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వయం వృత్తుల వారికి, సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి మరియు సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పకపోవచ్చును. ఇంటికి, స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు చేయడం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులకు స్థాన చలనం కనిపిస్తోంది. మరియు బంధువులతో, స్నేహితులతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాలు మరియు ఆస్తి పంపకాల విషయంలో సంయమనం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. విందులు, వినోదాల విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం. ఓకే. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చివరిది మీనరాశి.
పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరు ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని రకాల అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు. తోబుట్టువులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన వివాదాలు విడాకుల వరకు దారితీయవచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మత్స్యము, మాంసము ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరము. మత్తు పదార్థాలను సేవించే వారికి, జూద గృహాలను సందర్శించే వారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వారికి చాలా సమస్యలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఇది ఓవరాల్గా మీనరాశి అంటే టోటల్గా 12 రాశుల యొక్క ఫలితాలు, మేషాది 12 రాశులు. సో మొత్తం మీద సంచలనాలు 2024లో మీరు చెప్పిన వాటిని బట్టి చూస్తుంటే కొంచెం రాజకీయ నాయకులకి సంబంధించిన ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము చోర భయం ఎక్కువ, దొంగల భయం. రెండోది పాముల భయం ఎక్కువ, అంటే పాములు ఎక్కువగా కాటేస్తాయి. మూడోది అగ్నిపరమైన ఇబ్బందులు ఎక్కువ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ప్లస్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ, అంటే సముద్రాలు, ఇది సునామీలు, ప్లస్ అగ్ని పర్వతాలు బద్దలయ్యే అవకాశం ఎక్కువ. అలాగే భూకంపాల తీవ్రత ఎక్కువ. అంటే కుజుడు కదా భూమి అంటే. అవును. సో మొత్తం భూమి మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే పంచభూతాల ఎఫెక్ట్ భూమి మీద ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించిన సమస్యలే ఈ సంవత్సరం అధికంగా ఇండియాకి సంబంధించి, అంటే భారతదేశానికి సంబంధించి, మొత్తం ప్రపంచానికి సంబంధించి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఎంత విచిత్రం అయిపోయిందంటే, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి నన్ను విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. వేణుస్వామి ఒక సీఎం జైలుకు పోతా అన్నాడు, ఒక ఎక్స్ సీఎం జైలుకు పోతా అన్నాడు, ఒక ఎక్స్ సీఎం కాలిరిగిపోయింది అంటే 70 ఏళ్ళు అయినాక ఏదో ఒకటి కాదా అంట. మరి ఇంతమంది సీఎం రాశి కూడా చెప్పిన కదా అయ్యా కర్కాటక రాశి అని చెప్పేసి, అంటే విమర్శించడానికి కాదేది అనర్హం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు కూడా భూకంపం వస్తుందంటే భూకంపం వస్తుంది పో ఎక్కడో దగ్గర అంటాడు వాడు ఎవడో. సో నేను చెప్పిన ఈ సంవత్సరం తమిళనాడు రాష్ట్రానికి వరదలు అని చెప్పిన, చూసి 2 సార్లు ఎంత వరదలు వచ్చినాయో. అట్లనే ఈ సంవత్సరం కూడా చాలా విపరీతమైనటువంటి సౌత్ ఇండియాలో వరదలు ఉంటాయి, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా వరదలు ఉంటాయి. అట్లనే అమెరికాలో తీవ్రమైనటువంటి విపత్తులు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. సో చాలా వరకు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. రాజులకు మరీ ముఖ్యంగా థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్ ఉంటుంది ఈ సంవత్సరం. రాజులు అంటే మన భాషలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మన భాషలో. సో వాళ్లకు తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. జైలుకు పోయే యోగాలు ఉన్నాయి చాలా మందికి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకు కనిపిస్తాయి. సో అంటే కొంచెం ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఈ సంవత్సరం ఒడిదుడుకులు చాలా, రాజకీయ పరంగా కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయి, చాలా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకి పరిమితంగా అనుకుంటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండే అవకాశం, సంచలనాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనాలు ఉంటాయి. అంటే లేడీస్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మాంగళ్యం, కుజుడు అంటే మాంగళ్యం అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరము ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది, విడాకుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చెప్పారు మీరు ఇందాక, విడాకుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ సంవత్సరం చిన్నపిల్లల కోపాలు అధికంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావం. కుజుడి తీవ్రత నెగిటివ్ కాబట్టి, అటు శని ఉన్నాడు కాబట్టి, శని కుజ కలయిక వల్ల ఏం జరుగుతుంది అంటే విడాకులు జరుగుతాయి, జైలుకు పోతారు జనాలు. సో ఇవన్నీ కూడా ఆర్థికంగా కూడా నష్టం ఉంటుంది. ఈ సంవత్సరం విపరీతమైన ఖర్చులు ఉంటాయి, జనాలలో విపరీతంగా ఖర్చులు పెడతారు. అట్లనే స్వామీజీలకు కూడా సమస్యలు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా. అమ్మో మీరు ఆ మాట అనకండి, చెప్తున్నా జాతకపరంగా చెప్పాలి కదా. సో ఇవన్నీ కూడా కొద్దిగా కష్టతరమే ఈసారి. వీటిని అధిగమించాలంటే మనం రెగ్యులర్గా చేయాల్సింది ఏంది, కాళహస్తిలో కానీ త్రయంబకేశ్వర్లో కానీ రాహుకేతు పూజలు చేయించుకోవడము, మంగళవారం నాడు రెడ్ కలర్ షర్ట్ వేసుకోవడము, నల్ల బట్టలు అవాయిడ్ చేయడము, వీటి వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడవచ్చు. మీరు కూడా, నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎల్లో కలర్ వేస్తారు, ఆరెంజ్ కలర్ వేస్తూ ఉంటారు, కొన్ని మీటింగ్స్కి వచ్చినప్పుడు కూడా ఒక రకమైన వేరే కలర్లో ఒకటి కలర్ ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటాయి. ఇవాళ మాత్రమే మీకోసం అని చెప్పేసి ఇది వేసుకున్నా. ఇవాళ మీరు మీ అనుకూలంగా, మీ షర్ట్కి అనుకూలంగా నేను ఉండాలి అని వేసుకున్నా. ఓకే. ఇవాళ నేను వేయాల్సింది కాషాయం. ప్రతిరోజు నా కలర్ మారుతుంటుంది. బుధవారం నాడు ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి. ఎక్కువగా నేను ఎల్లో వేస్తా. ఎందుకంటే ఎవరి జాతకంలోనైతే గురువు ఉచ్చ ఉంటాడో ఎల్లో వేయాలి. సో నీచం ఉన్నా వేయాలి, ఉచ్చ ఉన్నా. నా జాతకంలో గురువు ఉచ్చ వేస్తా, నేను రెగ్యులర్గా గురువు వేస్తా. ఎల్లో కలర్ అనేది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన కలర్. వెంకటేశ్వర స్వామి మాలేసేది ఎల్లో కలర్. మాలేసేది ఎల్లో కలరే కదా. ఆ ఎల్లోలో కూడా పసుపు ఎల్లో, 2 ఎల్లోలు ఉంటాయి, మ్యాంగో ఎల్లో, పసుపు ఎల్లో. నేను వేసేది పసుపు ఎల్లో. సో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కలర్ కూడా అదే.
అదే ఇప్పుడు అడగబోతున్నా. మీరేమో టీడీపీనేమో వ్యతిరేకిస్తారు, నేనేం వ్యతిరేకించరు. నేను చంద్రబాబు నాయుడు గారిని 10 years పనిచేసిన ఫైనాన్స్ మినిస్టర్గా నేనే సీట్లో కూర్చోబెట్టిన, 2 సార్లు సీఎంగా కూర్చోబెట్టిన. అదే నేను అంటున్నా, వైణిస్వామి గారు అనే ఆయన వాస్తవాల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు జీర్ణించుకోలేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్పించి, సహజం కదా అది నేను అనేది. అది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలము వేణుస్వామి అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు వైఎస్ జగన్ గారితో ఉన్న వీడియో ఉంది, చంద్రబాబు నాయుడు గారితో కలిసిన వీడియో ఉంది. అవును, అంత మాత్రాన నాకు ఒకళ్ళు ప్రేమ ఒకళ్ళు ద్వేషం అని చెప్పలేనే. ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫ్రమ్ 98 to 2004 చంద్రబాబు నాయుడు, నా కళ్ళతో చూసిన. సో ఆ టైం ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు. సో ఎవరైనా మనము పొగడకుండా ఉండలేము. అవును. రెండోది, ఒకవేళ మీకు ఓపిక ఉంటే చెక్ చేయండి, లైబ్రరీకి పోయి తీయండి. చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్గా కూర్చున్నప్పుడు, సీఎంగా 2 సార్లు కూర్చున్నప్పుడు నేనే కూర్చోబెట్టిన. ఫ్రంట్ పేజీలో నా ఫోటో ఉంటుంది ఆయనతో పాటు, సెక్రటరియట్లో ఆయన సంతకం పెడుతున్నప్పుడు. వీళ్ళకి తెలియకుండా ఇంకా అంటే నేను ఆయన ఇంట్లో వితౌట్ సెక్యూరిటీ ఆయన ఇంట్లోకి నేను 10 సంవత్సరాలు పనిచేసిన. సో వేణుస్వామి గారు అనేవారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. సవాలలేదు. నేను ఒక పార్టీ నేను చెప్పదలుచుకుందే కూడా అదే అనుకుంటున్నాను. ఒక పార్టీకి నేను అనుకూలం కాదు. రెండవది, నేను ఒకటే నమ్ముతా, మా నాయన నాకు చెప్పింది ఏంటి అంటే, అరే బాపనోడు డాక్టరు సాకలోడు, ఏ కులపోడు వచ్చినా కానీ బట్టలు విండాలరా. బాపనోడు ఏ కులపోడు వచ్చినా జాతకం చెప్పాలి, ఏ పార్టీ వాడు వచ్చినా జాతకం చెప్పాలి. నేను కూడా అంతే, నేను ఏ పార్టీ వాడు వచ్చినా జాతకం చెప్తాను. నేను ఎవరిని ఓన్ చేసుకోను, నన్ను ఓన్ చేసుకొని ఇవ్వను, నన్ను ఓన్ చేసుకొని ఇవ్వను. ఎవరైనా పార్టీ వాళ్ళు నాకేమన్నా ఏదన్నా ప్రేమతో నాకు ఏదైనా ఇస్తా అన్నా నేను అవాయిడ్ చేస్తాను 99%. నేను వాళ్ళ జోలికి పోను. అంటే నాకు ఏదైనా ఆఫర్ చేసిరు అనుకో, సపోజ్ మీకు ఈ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అంటే, అదే పదవి పార్టీ ముద్ర వచ్చినాయా వస్తుంటాయి. పదవి పార్టీ ముద్ర పడుతుంది కాబట్టి నేను దాన్ని తప్పించుకునే ప్రయత్నమే చేస్తాను. నేను అట్లాంటి కోరిక నాకు లేదు. నాకు నా జాతకం చాలు, ఇందులో వచ్చిన స్టేటస్ చాలు, సెలబ్రిటీ స్టేటస్. నాకు సెలబ్రిటీల జాతకం చెప్పే వేణుస్వామి కాదు, వేణుస్వామి ఒక సెలబ్రిటీ. సో ఎంతమంది ఆస్ట్రాలజీలకు వస్తుంది ఈ అదృష్టము? వెంకటేశ్వర స్వామి దయ వల్ల, కామాఖ్య అమ్మవారి దయ వల్ల నాకు ఆమె కల్పించింది ఈ అదృష్టాన్ని, ఒక సెలబ్రిటీ స్టేటస్ కల్పించింది. ఇవాళ సమాజం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాల సమాజంలో ఒక సెక్టార్ మొత్తం నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేసే స్థాయికి నేను ఎదిగినా అంటే చాలా పెద్ద విషయం. ఇది ఇది ఎన్నో జన్మల సుకృతం ఇది. ఎందుకంటే ఎన్నో జన్మల సుకృతం ఎట్లా ఎందుకైతుంది అంటే, నేను ఆ స్థాయిలో ఉన్నా కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు నేను ఏదో అనామకుండా అయితే నా జోలికి రారు కదా. ఇప్పుడు నేను చెప్పే నిజాలు కాకపోతే నన్ను పట్టించుకోవాల్సిన పని లేదు కదా, నన్ను వదిలేస్తారు. బట్ నన్ను పట్టించుకుంటున్నారు అంటే ఎక్కడనో వాళ్ళలో 100కి 100% నేను చెప్పినవి జరుగుతాయనే భయము వాళ్ళలో ఉన్నది కాబట్టే ఆ భయం నుండి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు నన్ను. సో నాకేం, సినీ ఇండస్ట్రీలో అన్ని ఫ్యామిలీలు కూడా టచ్ చేస్తుంటారు, ఎందుకు అంత అవసరం? ఏం లేదు, నా లైఫ్కు నేనే సీఈఓ పబ్లిసిటీ. అట్లా నా లైఫ్కు నేనే సీఈఓ. ఇప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. ఇంత నెగిటివిటీలో నన్ను నేను కాపాడుకోవాలి కదా. నా ప్రయత్నం మానవ ప్రయత్నం అంటారు కదా. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి దేవుడా అని చెప్పి అనొద్దు అంటారు. అంటే 12% మన ప్రయత్నం చేయాలి. అట్లనే ఇంత ట్రోల్స్ మధ్యలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అడిగారు, స్వామి మీరు చెప్పి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి స్వామి అంటే, మన ఒక 8 వీడియోలు పెట్టి క్లారిటీ ఇచ్చిన. అరే బాబు నేను అసలు చెప్పలేదురా బాబు, ఇది నా పరిస్థితి అని. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మీరు వ్యతిరేకించారు ఒకసారి. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు మీతో చెప్పిన, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవుతారు అని చెప్పిన. అది గుర్తొచ్చిందని అడిగాను. చెప్పిన రెండో మాట మీరు కంపేర్ చేసి ఒకటి అడిగిరు నన్ను. ఏమడిగిరు అంటే, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది అంటే, నేను ఏమన్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పోతుంటాడు, సినిమాలకు వస్తుంటాడు, కానీ మహేష్ బాబు మాత్రం సినిమాల్లోనే ఉంటాడు అని చెప్పారు. ఇట్లాంటి కొన్ని కోకొల్లలు, ఇట్లాంటి వీళ్ళు దవ్వుకుంటూ కూర్చుంటే నాతో నిలబెట్టుకుంటారు వీళ్ళు. నేను చెప్పినవి కొన్ని వందలు, నేను 100 చెప్తే 100లో 98 అట్లా జరిగి కూర్చున్నాయి. ఏదో 1, 2 అవి కూడా జరగకుండా కాదు, క్రాస్ కొద్దిగా డీవియేట్ అయినాయి, కొద్దిగా డీవియేట్ అయినాయి అంతే. లూప్ లైన్లో పోయి మళ్ళీ మెయిన్ ఎక్కినాయి అంతే తప్ప నేను చెప్పినవి జరగకపోవడం అనేది క్వశ్చనే ఉండదు. మీరు కోరుకున్న ఇది కూడా అంతేనా? సెలబ్రిటీ స్టేటస్ కావాలని నాకు పిచ్చి. పెట్టారా? నేను ఒకటే నమ్ముతా, there is no development in comfortable zone. నేను ఒకటే నమ్ముతా, there is no development in comfortable zone. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధర పలికే పులస చేప కూడా గోదావరికి అపోజిట్ డైరెక్షన్లో ఇస్తుంది. అందుకనే దానికి 4000. మామూలు అయితే 50 రూపాయలు, 200, 400, 300 బొచ్చి వచ్చేస్తారు. ఏంటి సార్ మీరు బ్రాహ్మణ అయ్యండి, మీరు పులస చేపల గురించి మాట్లాడారు? అదేం లేదంటారు. బ్రహ్మానందం గారు అదృశ్యం అస్తమాన్ తింటామేట్రా, ఆయాసం ఉందని చేపని తీసుకున్నాను అన్నట్టుగా. అదేం లేదు. సో తప్పేం లేదు,
ఇప్పుడు బెంగాల్లో శాకాహారం సార్. బెంగాల్లో అవును, బెంగాల్లో చేపలు తింటారు. బెంగాల్లో శాకాహారం. చేపలు తింటారు కాదు, శాకాహారం. అది శాకాహారం కిందకి వస్తుంది బెంగాల్లో. ఆహా. అది చేపని స్వీట్ చేస్తారు అక్కడ, ఫేమస్. మనం చేపని స్వీట్ చేసుకోలేం. అవును సార్, అందుకనే దేశ కాలమాన పరిస్థితులు సార్. అట్లా ఏం లేదు మనకి. ఇట్లాగే ఉంటారా వేణుస్వామి గారు? వేణుస్వామి గురూజీ మీరు ఇట్లాగే ఉంటారా అని అడిగితే ఇట్లానే ఉంటా, ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను. ఎవరెన్ని నన్ను ఏమన్నా కూడా నేను నా స్టేటస్ ఇంతే, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే ఉంటా. అంత ధైర్యము, అంత నమ్మకము, అంత మీ అంతటి మీరు ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి? జాతకం. మళ్ళీ ఆత్మవిశ్వాసం అనొద్దు, ఏమొద్దా, ఓన్లీ నా జాతకమే. నా జాతకం మీద నాకున్న నమ్మకం ఇప్పుడు మారినప్పుడు మారుతా. జాతకాలు అంటే ఒక జ్యోతిష్యమేనా, లేకపోతే సాంఖ్య శాస్త్రం మీద కూడా వాళ్ళు చెప్తూ న్యూమరాలజీ మీద కూడా వేరే వాళ్ళు సార్, వేరే వాళ్ళని విమర్శించను. అవును, నేను నమ్మేది జ్యోతిష్యము. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ మీరు ఇంకొకరిని నేను ఎవరిని విమర్శించలే, నేను అసలు ఎవరిని విమర్శించలేని. ట్రోలర్స్ కూడా ఎంకరేజ్ చేస్తా, సరిపోవట్లేదు ఇంకా చేయండి అని అడుగుతున్నారు, కొద్దిగా పెంచమని అడుగుతున్నా. 60 వచ్చింది, వాళ్ళు పెంచాలంటే ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో కొంచెం పెరగాలంటే వాళ్ళకి కొంచెం ఇంకా కాంట్రవర్సీ కనిపించాలి. మే వరకు ఉంటుంది. మే ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక వీళ్ళ దుకాణం బంద్, అన్ని తలుపులు బంద్ చేసుకొని మళ్ళీ కనిపించకుండా పోతారు 5 ఏళ్ళు. ఎందుకంటే నాకు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడే లొల్లి, ఎలక్షన్ దాటినాక నా జోలికి రాడేవాడు. ఎందుకంటే అన్ని జరిగిపోతాయి కదా, అప్పుడు పెట్టాలంటే పాజిటివ్ పెట్టాల్సి వస్తుంది. అన్ని ఎన్నికల ముందే నన్ను దౌతారు, ఇట్లా రెచ్చగొడుతుంటారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లే. ఎందుకని అంత? అందుకనే అంటున్నాను, నేను కూడా స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేస్తున్నా అని చెప్తున్నా. తెలంగాణ ఎన్నికలకి సంబంధించి ఇంత జరిగినా కూడా నేనేమన్నా 1-2 మాట్లాడారు తప్పించి పెద్దగా మాట్లాడలే. నా జాతకం అట్లుందేమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నా జాతకం ఏదైనా లింక్ ఉందేమో మరి. సో అదే అయిపోయినాక మనం మాట్లాడుకుందాం, మేలా మాట్లాడుకుందాం, చాలా విషయాలు చర్చిస్తాం మీతోని. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఆంగ్ల మరీ ముఖ్యంగా ఇంగ్లీషు సంబంధించినటువంటి 2024 జనవరి కరెక్ట్గా సోమవారంతో స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విరజిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను మీ వేణుస్వామి. సిగ్నేచర్ స్టూడియోను ఈ వీడియోలో వచ్చే వీడియోలు, నా ఇంటర్వ్యూతో పాటు ఎలాంటి అప్డేట్ అయినా మీకు రావాలంటే సిగ్నేచర్ స్టూడియోస్ అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోలకు లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.